వెల్కమ్ టు గుడ్ న్యూస్ అప్డేట్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పండుగ పూట తీపి కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 57 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వాటి నిర్మాణాలకు 5,863 కోట్ల నిధులు కేటాయించేందుకు ఆమోదముద్ర వేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్కు 4, తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఏపీకి 4 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయడం పట్ల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని లోకేష్ కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జిఆర్ఎస్ అలవెన్స్, రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఆర్ఎస్ రిలీఫ్ ను 3% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డిఏ జూలై 1 నుండి అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ఎస్ రిలీఫ్ 3% పెంపుకు ఆమోదం తెలిపింది. ఇక తాజా డిఏ పెంపు ఈ ఏడాదిలో ఇది రెండోసారి. మొదటిసారి మార్చిలో డిఏను 2% పెంచింది. దీంతో బేసిక్ పే చెల్లింపులు 53% నుంచి 55%కి చేరుకున్నాయి. రెండోసారి డిఏను 3% పెంచింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో డిఏ 55% నుంచి 58%కి పెరుగుతుంది. ఈ పెంపు 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. తద్వారా కేంద్ర బడ్జెట్పై మొత్తం 10,084 కోట్ల భారం పడనుంది. దేశంలో జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. వరుసగా 9వ నెల జీఎస్టీ వసూళ్లు భారీగా వసూలయ్యాయి. ఏకంగా 1,89,000 కోట్లు దాటాయి. సెప్టెంబర్ మాసంలో జీఎస్టీ వసూళ్లు ఏకంగా 1,89,000 కోట్లకు పెరిగాయి. ఇది గతేడాదితో పోలిస్తే 9.1% వృద్ధి నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్టులో జీఎస్టీ ఆదాయం 1,86,000 కోట్లతో పోలిస్తే 6.5% పెరిగింది. గత నెలలో వచ్చిన భారీ వసూళ్ల కారణంగా వరుసగా 9వ నెల జీఎస్టీ ఆదాయం 1.8 లక్షల కోట్ల మార్కును దాటాయి. అయితే సెప్టెంబర్ నెల వసూళ్లలో ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఉండదు. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు అక్టోబర్ జీఎస్టీ వసూళ్లలో ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సమీక్షించిన నెలలో మొత్తం జీఎస్టీ 1,89,017 కోట్లుగా ఉంది. మొత్తం వసూళ్లలో దేశీయంగా వచ్చిన ఆదాయం 1,36,525 కోట్లు, దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం 52,492 కోట్లకు చేరాయి. జీఎస్టీ వాపసులు 20% తగ్గి 19,359 కోట్లకు చేరుకున్నాయి. సిజిఎస్టీ 33,645 కోట్లు కాగా ఎస్జిఎస్టీ 41,836 కోట్లు, ఐజిఎస్టీ 1,01,883 కోట్లు, సెస్ 11,652 కోట్లు వచ్చాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లలో తెలంగాణలో 5% క్షీణించి 4,998 కోట్లు వచ్చాయి. ఇక తెలంగాణ జీఎస్టీ ఆదాయం 4% పెరిగి 3,653 కోట్లు వచ్చాయని కేంద్రం తెలిపింది.